నేడు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, అప్పిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని, ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ప్రతి మహిళ గౌరవపడేలా పాలించారు. మహిళలకు ఇచ్చిన హామీలు జగనన్న కుల మత పార్టీ చూడకుండా అమలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలను కూడా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై సోఫియా ఖురేషీ, భూమికా సింగలపై పోరాటం అందరికీ ఆదర్శం. వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళలు కూడా వారిలానే టీడీపీ ఉన్మాదులపై పోరాడాలి. టీడీపీ రాష్ట్రంలో పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజర్ క్రైమ్స్ చేస్తున్నారు. పార్టీ నాయకులు, మహిళా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కేసులు వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ రెచ్చిపోతున్న వారికి అంబేద్కర్ రాజ్యాంగంతో శిక్షిస్తాం. మహిళలు వేధించిన వాళ్ళందరికీ పేర్లు బ్లూ బుక్లో రాస్తాం. జగనన్న 2.0లో తప్పుడు కేసులు పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం అని ఆర్కే రోజా అన్నారు.